మూసీ సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని, ప్రభుత్వ విధానానికి మాత్రమే తాము వ్యతిరేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వం డీపీఆర్లో శాస్త్రీయత లేదన్నారు. ప్రాజెక్టుల కోసం పేదవాళ్ల ఇల్లు కూలగొడతామంటే బీజేపీ అడ్డుపడుతుందని అన్నారు. ప్రాజెక్టు మొదలు కాకముందే 5 నుంచి 7,000 కోట్ల వరకు బడ్జెట్ను పెంచారని చెప్పారు. మూసీ ప్రాజెక్టు కోసం ఎన్ని ఇళ్లను కూలగొడతారో చెప్పాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. మూసీ నది చూడగానే ఇప్పుడు ఈ కాలంలో ఈ నీటి దేనికైనా పనికొస్తుందా అని ఆలోచించే వాళ్ళకు మనము హైదరాబాద్లో నీళ్లు తాగే నీళ్ళల్లో మూసీ నది సంబంధించినటువంటి నీరు కూడా మనం ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ జలమైతే మనకు జీవితం ఇస్తుందో, ఏ జలమైతే మన జీవన ఆధారం ఉందో, ఆ నదిని ఈరోజు మనం ఎంతవరకు గౌరవించుకుంటున్నామో ఒకసారి మనం చూసుకోవాలి. అన్ని నాళాలు మీరు చూడండి, పొంగుతుంటాయి, మీద వస్తూనే ఉంటాయి. మూసీ అనగా నేను మలక్పేట దగ్గర ఇప్పుడు బ్రిడ్జ్ కడుతున్నారు, ఆ ఒక మూసీ నది చూస్తూ ఉంటే మనం పోతా ఉంటే అది నిజంగా కూడా ఇప్పుడు ఇది మూసీ నది, ఈ నీళ్ళ మనం తాగుతున్నదని అనిపిస్తుంది. నేను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రక్షాళన చేస్తే మీరు తప్పకుండా ఏ ప్రభుత్వమైనా సరే దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు పలుకుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అవసరమా? ఆల్రెడీ ఇప్పుడు గాంధీ పార్క్ ఉన్నది, అక్కడ ఆల్రెడీ ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు 1000 పెడితే నేను 1200 పెడతా అని చెప్పి కాంపిటీషన్లో పోయి పెట్టండి, మా విగ్రహాలతో పెడితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టి దాని మీద మీరు విగ్రహాలు కడితే తప్పకుండా దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రాజెక్టు ఇంప్రాక్టికల్ ప్రాజెక్టు. ప్రక్షాళన చేయడానికి మీకు ఇంత అవసరం లేదు. 2-3 వేల చిల్లర ఎకరాల్ని ఈరోజు స్వాధీనం చేసుకునే ప్రయత్నం మీరు ఉన్నారు. 3,000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నా కూడా మీరు అక్కడ రైతుల్ని, ఎందుకంటే మనకు వచ్చే ఏవైతే కూరగాయలు అయితే ఉన్నాయో మీకు చాలా మంది తెలియకపోవచ్చు, మూసీ పరివాహక ప్రాంతంలోనే ఈ హైదరాబాద్ నగరానికి సగము కూరగాయలు ఇక్కడి నుంచి వస్తాయి. మీరు ఎక్కడ పోయినా చూడండి, 3 పక్కన అన్ని తోటలు వేస్తూ ఉంటారు. అవి కూడా పట్టా భూములు, రైతులకు ఇచ్చిన భూములు. ఒక 10 మంది రైతులు అక్కడ పండించుకుంటారు, అక్కడ వాళ్ళకి ఆదాయం అది. అవి కూడా పోతాయి. కాబట్టి మూసీ నది ప్రక్షాళన ఎవ్వరు కూడా దానికి వ్యతిరేకించరు. మూసీ నది ప్రక్షాళన కావాలి, మంచి నీరు దాంట్లో రావాలి. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఫ్లడింగ్ ఏ వాటర్ పెడతారు దాంట్లో? మూసీ ఫ్లో అంత పెద్ద ఫ్లో లేదు, ఈసా ఫ్లో కూడా అంత పెద్ద లేదు. దాన్ని ఫ్లడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. యూ హావ్ టు ఫ్లడ్ ఇట్ ఫ్రెష్ వాటర్. ఏది ఉన్నప్పుడు కూడా దాని మీద ఆలోచన ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు కూడా వాస్తవం తెలవాలి, ఈ ప్రాజెక్ట్ ఎంత అవుతుంది. ఈ రోజు మీరు మూసీ ప్రక్షాళన మీద 1,50,000 కోట్ల రూపాయలు మీరు వ్యయం చేస్తానని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఈ డబ్బులు? నా దగ్గర డబ్బులు లేవు, పెన్షన్స్ అనే డబ్బులు లేవు, రైతు భరోసా డబ్బులు లేవు, రాష్ట్రానికి నడపడానికి డబ్బులు లేవు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో? మీరు అప్పు తీసుకొస్తే మళ్ళీ అప్పు కట్టేది ఎవరు? తెలంగాణ ప్రజలు. కాబట్టి అంత వ్యయం అవుతుందా? 5,000 కోట్లతో మీరు స్టార్ట్ చేసినటువంటి బడ్జెట్ 2 రోజులకే 7,000 అయిపోయింది మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు. ఇది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలు కూడా. నిజంగా ఈ రోజు ఎక్కడ కూడా నిర్వాసితులు ఏదైతే చేస్తారో రీహాబిలేషన్ ముందు జరగాల్సి ఉంది. మేము ఇస్తాము, అక్కడ ఇస్తాము, ఇక్కడ ఇస్తాం కాదు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా వరంగల్ నగరంలో స్లమ్ ఫ్రీ సిటీ చేస్తా అని చెప్పి అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరి స్లమ్స్ అన్ని ఖాళీ చేయించారు. చాలా కాలం వరకు వాళ్ళ ఇల్లు రాలే, రెంటల్ ఇంట్లో ఉన్నారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ వచ్చినా లేవా ఎవరికి దేవుడు ఎరుక. కాబట్టి డిస్ప్లేస్మెంట్ చేసే ముందే వాళ్ళకి రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ డిమాండ్.